అందరికీ స్వాగతం. మీరు ఎప్పుడన్నా సముద్ర ప్రయాణం చేశారా? చేస్తే ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు చేయకపోతే ఊహించుకోండి. ఒక ఓడలో 24 గంటల నుంచి 48 గంటలు ప్రయాణం చేయడానికి బయలుదేరారు. రేవు నుంచి బయలుదేరింది ఒక 2 గంటలు ప్రయాణం చేసింది. ఏదో తెలియని ఆనందం. కాసేపు అయిన తర్వాత అలౌ చేస్తే బయటకొచ్చి నీళ్ళని చూస్తాం. అప్పుడు ఆనందపడతాం. బట్ పోను కాసేపు అయిన తర్వాత కొంతమందికి సీ సిక్నెస్ అని స్టార్ట్ అవుతుంది. కడుపులో తిప్పుతా ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా వేరే టైప్ ఆఫ్ సిక్నెస్ వస్తుంది. అది ఏంటి అంటే ఎప్పుడు చూసినా నీళ్ళే ఉన్నాయి. అసలు మనం ప్రయాణం జరుగుతుందా జరగట్లేదా, జరిగితే ఎంత జరిగింది, ఈ మెజర్మెంట్ ఉండక మనిషిలో ఒక తెలియని సిక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదే రోడ్డు మీద ప్రయాణం చేస్తే జరగదు. ఎందుకంటే రోడ్డు మీద మైల్ స్టోన్స్ ఉంటాయి, కొలబద్ద ఉంది. ఎస్, ఇది మన కనుక జీవితంలో చూసుకుంటే ప్రతి దానిలోనూ అన్వయిస్తుంది. నేను ఒక స్టూడెంట్ని, ఇయర్ ఆన్ ఇయర్ నేను అదే గ్రేడ్ లో ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను ఒక సాలరీడ్ ఎంప్లాయీ, ఇయర్ ఆన్ ఇయర్ నా సాలరీ అక్కడే ఉంటుంది. ఏమంటారు? ఎస్, రాళ్ళు రప్పలు, చెప్పులు చీపులు ఇవేవి ఎదగవు, కానీ మనిషి అనేవాడు ఎదగాలి. ఇది మనందరికీ బాగా తెలుసు. ఇన్ఫాక్ట్ ఏ జంతువుకి లేని స్పెషాలిటీ మనిషికి మాత్రమే ఉంది. అందుకే చూడండి, చెస్ అనే గేమ్ లో మీరు రాజు మంత్రి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి మిగతా పవర్స్ లో ఏది చూసినా గేమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే పని చేస్తా ఉంటుంది. కానీ ఒక భటుడు అడుగులో అడుగు వేసుకుంటూ అపోనెంట్ యొక్క లాస్ట్ స్క్వేర్ కి కనుక వెళ్ళాడా అతనికి పవర్ గా మారే అవకాశం ఉంది. ఎస్, ప్రకృతి మనిషికి మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇది మనందరికీ చాలా బాగా తెలుసు. అందుకనే మనందరం కూడా ప్రతి చేసే పనిలో ప్రగతి కోరుకుంటాం. ఒక స్టూడెంట్ గా, ఒక సాలరీడ్ ఎంప్లాయీగా, ఒక బిజినెస్ మ్యాన్ గా ప్రతి విషయంలో మనం గ్రోత్ కోసం చూస్తాం. గమ్మత్ ఏంటి అని అంటే వర్కౌట్ చేసే వాళ్ళు మాత్రం దీన్ని మర్చిపోతారు. ఎలా అంటారా? నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తాను. కొంతమంది అంకుల్స్ ఆంటీస్ అదే స్పీడ్, అదే వే వాళ్ళు అలాగే వాక్ చేస్తున్నారు, అదే డిస్టెన్స్ వాక్ చేస్తారు. వాళ్ళలోనూ ఏమి డిఫరెన్స్ లేదు, అలా చేసే పనిలోనే ఏం డిఫరెన్స్ లేదు. అలాగే కొంతమంది ఉంటారు, జిమ్కి వస్తారు, వచ్చిన వెంటనే కాసేపు బాడీ ఊపి వాము పడతారు. దాని తర్వాత 2 డంబుల్స్ తీసుకొని ఫస్ట్ బైసెప్ చేస్తారు, రైట్? దాని తర్వాత ఆబ్లిక్ ట్విస్ట్లు చేస్తారు, చెస్ట్ ప్రెస్, బెంచ్ ప్రెస్, ఇలాంటివి కొన్ని చేసి వెళ్తారు. కొన్ని ఏళ్ళగా అదే సీక్వెన్స్, అదే వెయిట్, అదే రెప్స్, అదే రేషియో, నో చేంజ్. ఇలా అయితే డెవలప్మెంట్ ఎలా ఉంటుంది? ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది? ఇందాక నేను చెప్తున్నాను. మరి ఈ సమస్యకి పరిష్కారం అదే నేను ఇంతకు ముందు చెప్పాను, ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్. ఈ రోజుకి నేను నేర్చుకుని వాడిన పదం కొలబద్ద. కొలబద్ద అంటే అర్థం ఏంటి? కామెంట్ బాక్స్ లో రాయండి. అలాగే దీనికి పర్యాయ పదంగా ఇంకా ఏం వాడచ్చు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అసలు ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటి? అది ఎప్పుడు ఎలాగ వాడుకుని మనం మన బాడీకి అడ్వాంటేజ్ క్రియేట్ చేయాలి? ఒక ప్రణాళిక ప్రకారం క్రమబద్ధంగా మనం ఎక్సర్సైజ్ యొక్క కష్టాన్ని, ఇంటెన్సిటీని నెమ్మదిగా పెంచడమే ఫిట్నెస్ భాషలో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. ఇలా మనం చేసినప్పుడు నెమ్మదిగా మన బాడీ తనని తాను అన్వయించుకుంటుంది, అడాప్ట్ అవుతుంది. సో అది చేయగలుగుతుంది. సో మనం ఇప్పుడు దేనిలో చేయొచ్చు? ప్రతి ఎక్సర్సైజ్ లోనూ చేయొచ్చు. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఇది చేస్తున్నప్పుడు మీరు 3 పారామీటర్స్ తో దీన్ని తీసుకురావచ్చు. 1, ఎంత వెయిట్ లిఫ్ట్ చేస్తున్నారు. 2, ఎన్ని రెప్స్ చేస్తున్నారు. 3, ఒక సెట్ కి ఇంకొక సెట్ కి మధ్య ఎంత గ్యాప్ తీసుకుంటున్నారు. మీరు మొదటి 15 రోజులు ఎగ్జాంపుల్ 5 కిలోల వెయిట్ ని లిఫ్ట్ చేశారు, 12 రెప్స్ చేశారు, ప్రతి సెట్ కి మధ్యలో నిమిషం గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ మూడింటిలో ప్రతి తడవ ఒకటే మారుస్తారు. 5 కిలోల్ని 7.5 కిలోలు చేస్తారు, 12 రెప్సే ఉంచుతారు, 1 నిమిషం గ్యాపే తీసుకుంటారు. లేదా 5 కిలోలు అలాగే ఉంచుతారు, 12 16 చేస్తారు, 1 నిమిషం అలాగే ఉంచుతారు. లేదా ఫైనల్లీ 5 12 అలాగే ఉంటే నిమిషం కాస్త 45 సెకండ్లు మారుతుంది. ఈ రకంగా మనం మూడింటిని మార్చుకుంటూ మనం ఒక పీరియడ్కి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే మన
కెపాసిటీలో బోనంత డెవలప్మెంట్ ఉంటుంది. అది మన ఆరోగ్య ప్రకారంగా మన బాడీలో చేంజెస్ తీసుకొస్తుంది. దీన్నే మనం కార్డియోకి చూసాము అని అనుకోండి, ఎంత దూరం ప్రయాణం చేస్తున్నాం, ఎంత సమయంలో ప్రయాణం చేస్తున్నాం, గ్యాప్ ఎంత తీసుకుంటున్నాం. రైట్? ఎగ్జాంపుల్, నేను గంట సేపు నడుస్తాను కానీ 4 కిలోమీటర్లే నేను నడుస్తాను. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇదే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ తీసుకొస్తే నేను గంట సేపట్లో 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవాలి. ఎలా? కాసేపు ఫాస్ట్ గా నడుస్తాను, ఒక 2 నిమిషాలు, దాని తర్వాత స్లోగా నడుస్తాను, మళ్ళా 2 నిమిషాలు ఫాస్ట్ గా నడుస్తాను, స్లోగా నడుస్తాను. లేదా నిమిషం పరిగెడతాను, దాని తర్వాత 3 నిమిషాలు నడుస్తాను, నిమిషం పరిగెడతాను, 30 సెకండ్ల రెస్ట్ తీసుకుంటాను, 3 నిమిషాలు నడుస్తాను, మళ్ళా నిమిషం పరిగెడతాను. ఇలాగ మనం ఏదైనా చేయొచ్చు. ఒక 60 నిమిషాల వర్కౌట్ చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని మనం ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ని తీసుకురావచ్చు. ఎనీ అథ్లీట్ ని చూడండి, మీ పిల్లల్ని ఎక్సెట్రా ఎవరైనా చూడండి, వాళ్ళు వర్కౌట్ ని ఇలా భాగించుకొని చేస్తారు. స్విమ్మింగ్, సైక్లింగ్, ఏదైనా సరే. సో ఈ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మూలాన మీరు చేస్తున్న ఎక్సర్సైజ్ లో డెవలప్ అవ్వచ్చు, దాని మూలాన మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అయిపోయిందా? ఎస్, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ అయిపోయింది. కానీ ఈ వీడియో యాడ్ చేసే ముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను. చాలా మంది నన్ను అడుగుతున్న ఒక టాపిక్ ఏంటి అని అంటే, వర్కౌట్ ఎక్కువ ఇంటెన్స్ చేయడం మూలాన హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? ఫేమస్ పర్సనాలిటీస్ తో అలా జరిగినప్పుడు ఆబ్వియస్ గా ఈ క్వశ్చన్ వస్తుంది. అయితే దీని మీద నేను సపరేట్ గా వేరే ఒక వీడియో చేస్తాను, బికాస్ అది ఇంత షార్ట్ టైం లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. బట్ హౌఎవర్ ఇప్పుడు దాన్ని రిలేటెడ్ చెప్పబోతున్నాను. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ జరగాలి, కానీ ఇంకొక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ జరగాలి. దాన్నే ఫిట్నెస్ భాషలో పర్సీవ్డ్ ఎక్సర్షన్ రేట్ అంటారు. రైట్? నేను ఇంతకు ముందు చెప్పినట్లయితే ఈ పదాలు నేను చెప్తున్నది ఆ పదం గుర్తు పెట్టుకోమని కాదు, బట్ అది ఏంటి అనేది తెలుసుకుంటే మనకు కావాల్సి వచ్చినట్టు తెలుసుకుందాం. దాన్ని ఏంటి ఇది, మీరు కనుక 1 నుంచి 10 వరకు లెక్క పెడితే, 1 అనే దానికి ఒక రేట్ ఇచ్చి 10 అనే దానికి మనం ఒక రేట్ ఇచ్చినప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడైతే మనం 1, 2, 3, 4 వీటిలో ఉన్నామో అప్పుడు మన బ్రీతింగ్ చాలా నార్మల్ గా ఉంటుంది. ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే మనం చేసేదంటే ఊరికే సరదాగా నడుస్తున్నాం, ఫ్రెండ్ తో మాట్లాడుతూ నడుస్తున్నాము, ఇలాంటివి ఎక్కడ గుండె మీద ఎటువంటి ప్రెషర్ రాదు. బ్రీతింగ్ చాలా నార్మల్ గా ఉంటుంది. 5, 6 మీరు చూసినప్పుడు ఏమవుతుంది అంటే, లిటిల్ బిట్, మీరు ఎగ్జాంపుల్ వాక్ చేస్తున్నారు, 5, 6 అనే రేంజ్ లో మీరు నడుస్తున్నారు అని అనుకోండి, మీ బ్రీతింగ్ కొంచెం చేంజ్ ఉంటుంది. అయినా సరే మీరు ఎదుటి వ్యక్తితో మాట్లాడగలుగుతూ ఉంటారు. దాన్నే కాన్వర్సేషనల్ టాక్ అంటారు. అంటే మాట్లాడతా వాక్ చేయగలగడం. బట్ 7, 8 వచ్చేసరికి మీ ఫోకస్ కొంచెం దీని మీదకి వస్తుంది. దీని మీద ఉంటేనే చేయగలుగుతాం, బికాస్ బ్రీతింగ్ ఇంకొంచెం కొంచెం కష్టం అయిపోతాం. 9 అసలు ఇంకేది ఆలోచించడానికి వీల్లేదు, పూర్తిగా దాని మీద మాత్రమే చేయగలగాలి. 10 వీటన్నిటికీ మించి 20 సెకండ్ల నుంచి ఎవరు అది చేయలేరు. సో 9, 10 అథ్లీట్స్ కోసం వదిలేయండి. మీరే కనుక కొత్తగా స్టార్ట్ చేస్తే అసలు దీని జోలికే వెళ్ళదు. జనరల్ గా ఒక అథ్లీట్ గా చేయాల్సింది 7, 8 ప్లేసెస్. బట్ మీరు ఎప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తే, మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నా మీరు 6, 7 దాటద్దు. మీరు ఎప్పుడు చూసుకోవాల్సింది, నేను ప్రోగ్రెసివ్ గా లోడ్ చేస్తున్నాను కరెక్టే, కానీ నా ఎక్సర్షన్ రేషియో అంటే నేను కష్టపడే తీరు ఈ 6, 7లో ఉంటుందా, 9కి వెళ్తుందా అనేది చూసుకొని జాగ్రత్తగా మీరు ఓవర్లోడ్ చేయండి. అప్పుడు మీకు ఎటువంటి లాస్ లేదు, అడ్వాంటేజ్ మాత్రమే. సో ఈ వీడియో ద్వారా మనం అసలు ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకున్నాం. అది ఏ ఎక్సర్సైజ్ కి ఎలా చేయాలి, వెయిట్ ట్రైనింగ్ అయితే ఎలా చేయాలి, కార్డియోకి అయితే ఎలా చేయాలి, ఇది మనం తెలుసుకున్నాం. అండ్ ఫైనల్లీ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసేటప్పుడు మన గుండెని ఎంత కష్టపెడుతున్నాము, ఎక్సర్షన్ రేట్ అనేది 1కి 10 స్కేల్లో 6, 7కి మించి వెళ్ళద్దు బిగినర్స్ అయితే అని నేను చెప్తాను. ఇవన్నీ మనం తెలుసుకున్నాం. వీటిని వాడండి,
డెఫినెట్ గా కూడా మీరు ప్రోగ్రెస్ అవుతారు. ప్రోగ్రెస్ అయినప్పుడే మీకు వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. అప్పుడే మీ బాడీ లోపల చూడడానికి బయటికి అన్ని ఆస్పెక్ట్స్ నుండి డిఫరెన్సెస్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్. నా పేరు యశో.